యో కడుపుకు అన్నం తింటాడు గడ్డి తింటాడు స్వామి నువ్వు ఏం చెప్తాను 7 ముక్కలు ఈ హాస్టల్ను బాగుపరచని దేవుని వల్ల కూడా కాదు అంత స్వార్థంగా ఉంది వ్యవహారం నీళ్ళ మజ్జిగ ఆ పెరుగు నీళ్ళు ఏం మాట్లాడతాడు నువ్వు నీకు తలకాయ లేదు మాకు సిగ్గు లేదు వీడికి రావడానికి అంతే ఏం లేడా వీడు పెట్టేది చేత కాదు పోతారు పురుగులు పడి దొక్కొని పోతారు అట్ట పోరు మీరు అనుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా సంపాదించుకుంటాను బ్రహ్మాండంగా ఎవరు పెడతాం లేకుంటే లేదు అని కాదు ఉంది ఆడనో సాట పనిష్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఇట్లుంది అంతా క్లీనింగ్ లేదు పాడలేదు ఇప్పుడు అన్నం తిన్నట్టుంది అది బా అంత క్లీనింగ్ లేదే సరిగా ఎంతమంది ఉన్నారు వర్కర్స్ క్లీన్ చేసే వాళ్ళు 3 ఉన్నారా ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ 25 మంది ఉన్నారు ఎంతమంది స్ట్రెంగ్త్ ఎంత ఉందండి 526 కేర్ టేకర్ అట్లా ఎవరన్నా సార్ రెగ్యులర్ వార్డెన్ ఏమన్నా అంటే ఇంకా కేర్ టేకరే వార్డెన్ అన్నీ అండి పర్ క్యాప్ట్ అంతా మీరే చూస్తారా పర్ క్యాప్ట్ అంతా ఎవరు వెండర్స్ ఎవరు ఎక్కడ వాళ్ళు ఒనిపెంట వాళ్ళు చికెన్ వచ్చేసి ఆయన లక్ష్మీనారాయణ సపరేట్ చికెన్ ఒకరు సపరేట్ చికెన్ ఒకటి సపరేట్ ఈ పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకునేది మీరేనా ఏమి అప్పుడప్పుడు పిల్లలకు ఇప్పుడు మనకు రైస్ ప్రాబ్లం లేదు కదా ఈ స్టూడెంట్ 500 grams ఇస్తాం ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారా వాళ్ళకి 600 grams ఇస్తాం కదా మరి రైసు అప్పుడప్పుడు తక్కువ అవుతా ఉంది ఆ రోజు ఏమైందంటే సార్ వచ్చారు సార్ పిల్లలు 3కి రానిలే వాళ్ళన్నా వాళ్ళకు ఉంటుంది కదా 2కి వచ్చారు కంటే మళ్ళీ చేసి పెట్టారు సార్ ప్రాబ్లం ఏముంది అక్కడ ఏం లేదు సార్ మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా ఖచ్చితంగా సార్ మీకా పిల్లలకా ఆ రోజు ఏమైందంటే పేరెంట్స్ వచ్చినారు పేరెంట్స్ వచ్చి 2:30 తర్వాత ఎంత తిన్నా అండి ఒక స్టూడెంట్ రోజుకు 500 grams ఎవరు తినరు తినండి బాగా రోజుకు 500 grams ఎవరు తినరు మ్యాక్సిమం మార్నింగ్ టైము మనం రైస్ వాడేది ఈ జీరా రైస్కు ప్లస్ కిచిడి ఈ రెండింటికే కదా రైస్ వాడేది మిగతా దేనికి రైస్ వాడం అంటే ఇంక మనకు ఉండేది ఎన్ని పుట్టలు 14 పుట్టలు 14 పుట్టలు అంటే 500 grams అంటే దాదాపు 7 రోజులకు 3.5 కిలో వస్తుంది రైస్ 3.5 కిలో సఫిషియెంట్ ఇంకా మిగులుతూ ఉంటుంది మీకు స్టాక్ అన్నం చేసి పెట్టడానికి కూడా మీకు ఇబ్బంది అయితే ఎట్లా చెప్పండి కార్డ్ ఇవ్వడం లేదు నీళ్ళం ఓ వినండి రెక్టిఫై చేసుకోండి మీకోసం చెప్తా ఉన్నాను లేదు మేము వాదిస్తామంటే నేను చాలా వాదిస్తా మీ ఎట్ట అంబేద్కర్లు 100 చూసినా నేను అర్థమవుతా ఉందా ఇది చాలా అద్భుతంగా ఉంది స్టాఫ్స్ కొరత ఉంది మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అకామిడేషన్ లేక ఆంధ్ర సైడు అంబేద్కర్ గురుకులాలు బాగా లేకుండా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈడ ఇంత అకామిడేషన్ ఉంది మేము మాట్లాడతాం వినండి మేము మాట్లాడతాం ఖచ్చితంగా దీన్ని ఈడ ఒక పుణ్యక్షేత్రంలో ఉంది ఇది దీన్ని బాగా మనం తీర్చిదిద్దితే కన్నా పిల్లలు బాగా చదువుకుంటారు బాగుంటారు 700-800 మంది ఉన్నారు ఆడైతే మన శ్రీశైలంలో అయితే దాదాపు 1000 టచ్ అయింది అది 1000 టచ్ అయింది అంత ఇదిగా ఉన్నప్పుడు ఆడ అకామిడేషన్ ఉండక బాత్రూమ్లు సరిపోక ఇది లేటెస్ట్ ఇది దీంట్లో మనము ఏంటంటే ఇక్కడ కొంచెం మెయింటెనెన్సు ఇదన్నీ చెట్లు గిట్లు క్లీనింగ్లు ఇవన్నీ దీనికి సపరేట్గా ఏమి కేటాయించకపోవడం వల్ల అన్ని మెను మీద డివైడ్ అవుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా సిస్టమేటిక్గా చికెన్ ఎన్ని గ్రామ్స్ పంపిస్తున్నారు ఒక స్టూడెంట్కు 125 ఇప్పించిన చాలా బా అది మనకు 150 grams ఇవ్వాలా ఇంటర్మీడియట్ వాళ్ళకు 170 grams ఇవ్వాలా అది అంతా మీకు తెలుసుకొని ఉంటారు అదేం పెద్ద పని కాదు కానీ మనకి ఏంటంటే 125 కాదు 100 grams ఇచ్చినా కరెక్ట్గా ఇచ్చినా చాలు కరెక్ట్ పర్ క్యాపిటల్ అనేది కొంచెం రేట్లను బట్టి ఉంటుంది దాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి నేను రావని చెప్పడం లే 1400 రూపాయలు ఒక స్టూడెంట్కి సర్దాలంటే అది పెద్ద సమస్య అంత ఈజీ కాదు మాకు తెలుసు ఏంది దాని మీద మేము అంతా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం పెంచిపించేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అవన్నీ ఉన్నాయి అది వేరే విషయం నేను చెప్పేది మనం ఉన్న దాంట్లో అయినా సరే జాగ్రత్తగా టేస్టీగా చేసి పెట్టాలా 80 మందికి ఒక వంటవాడిని ఇస్తారండి మీ 500 అంటే దాదాపు మీకు 6 మంది ఉండాలి వంట వాళ్ళే ఇదేం వాడటం లేదా పెద్ద అద్భుతంగా బిల్డింగ్లు కట్టినారు ఇలా స్టాఫ్ని అంతా పొమ్మని చెప్పి బయటికి
వాటర్ ప్రాబ్లం ఉందా ఈడ? కర్రీస్ బాగుంటాయా? మజ్జిగ మధ్యాహ్నం పెరిగివరా? నీళ్ళ పెరుగా? పొద్దున పాలు? చాలా నీళ్ళు, పాలు తక్కువ. ఈరోజు జీరా రైసా? బియ్యం ఉంటుందా? వాడు కేర్ టేకర్ అని బయటికి పిలిపించి పెట్టువాడు వర్షం లేదు చూడు. స్నాక్స్ ఇస్తున్నారా సాయంత్రం? మెనూ ప్రకారం ఇస్తారా? గుగ్గుళ్ళు, రాగి లడ్డు వస్తాయని. ఆదివారం పూరి ఇస్తున్నారా? ఎన్ని పూరీలు ఇస్తారు? అప్పడాలు నెట్టుండే పలసంగా. ఉప్మా బాగానే ఉంటుందా? అన్నం ఉడకడం లేదా? పైనుండే అధికారులు కడప నుంచి ఎవరైనా వచ్చారా? ఇంతవరకు ఎప్పుడు రాలే. చికెన్ ఇస్తున్నారా? ఉండండి అమ్మా, 2 ముక్కలు ఇస్తారా? తోళ్ళు వస్తుందా? అరటిపండు ఇస్తున్నారా రోజు? మీరు విన్నారు, అందరూ మాట్లాడారు గై అని ఇస్తే నేను గై నేను వెళ్ళిపోతాను. ఉపయోగం లేదు. నీట్గా చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టు గై అని అడిగితే అంతేగా. ఎవరికి అర్థం కాని మాట్లాడితే చెప్పండి. సాయంత్రం కర్రీస్, సాంబారు, ఒక కర్రీ ఇస్తున్నారా? సాంబారు పసుపు నీళ్ళ? సాంబారు పసుపు నీళ్ళ ఉంటుందా? నేను నెలకు ఒకసారి వస్తాలే, నెలకు ఒకసారి వస్తా. చూద్దాం మీ అధికారులతో మాట్లాడతాను రేపు. వాళ్ళని ఇక్కడికి పంపిస్తాం ఒకసారి. అందరూ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీ సమస్యలన్నీ చెప్పండి. నీళ్ళ సమస్య గురించి ముఖ్యంగా మాట్లాడదాం. ఈ వర్కర్స్ కూడా తక్కువ ఉన్నారు, 5 మందే ఉన్నారు వంటకు, క్లీనింగ్ అంతటికి కలిపి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది బిల్డింగ్స్ అన్ని గొప్పగా కట్టారు కానీ ఇక్కడ సరిగా చూడడం లేదు, చేయడం లేదు. వాటన్నిటి మీద మేము గట్టిగా మాట్లాడి తగిన చర్యలు తీసుకొని మ్యాక్సిమం వీళ్ళు త్వరగా అన్ని ఒకటొకటి ప్రాబ్లం అన్ని సాల్వ్ చేద్దాం. మీరు బాగా చదువుకోండి అమ్మా. టీచర్లు అందరూ ఉన్నారా? బాగా చదువుకోండి. మీరు వచ్చిన చదువు కోసం అన్నాలు కూడా ఉండాలా మంచిగా, అవి కూడా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్త. చూద్దాం, కొన్ని మేము చర్యలు తీసుకుంటాం. ఏమి 125 గ్రాములు చికెన్ ఆడిస్తాను అబ్బా? లేదంటే నేను అబద్ధం చెప్తా ఉన్నా, పిల్లలందరూ అబద్ధం చెప్తా ఉన్నా. నీ మీద పగ వాళ్ళకు ఎట్లంటారు? ఎవరు ప్రిన్సిపాల్ గారు? కడుపుకు అన్నం తింటాడా, గడ్డి తింటాడా స్వామి? ఏం చెప్తాను? 7 ముక్కలు ఎవరికి? పనిచేసే వాళ్ళకా? ఏమన్నా చేతి 2 ముక్కలు ఆడా? చిత్రంగా మాట్లాడతావే. అంతమంది 200 మంది పిల్లలు చెప్పింది తప్పు, నువ్వు ఒక్కని కరెక్టు కదా? ఏమియా మాకు సిగ్గులేదు నిన్ను అడుగుతాను. లేకుంటే ఏందే ఆ తోళ్ళు అని ఇచ్చేవాళ్ళు అట్టే తెచ్చా ఉన్నారు, మీరు పెట్టడం అట్టే పెడతా ఉన్నారు. మళ్ళీ మాట్లాడుతా ఉన్నావు నువ్వు. 7-8 ముక్కలు ఎట్ట పెడతావు నువ్వు చెప్పు? ఊరికే వాళ్ళు వర్కర్లు తింటా అంటారు 7-8 ముక్కలు. ఊరికే మాట్లాడితే ఎట్టా? ఈ హాస్టల్ని బాగుపరచని దేవుని వాళ్ళు కూడా కాదు, అంత స్వార్థంగా ఉంది వ్యవహారం. నీళ్ళ మజ్జిగ, ఆ పెరుగు నీళ్ళు, పొద్దున్న నీళ్ళ పాలు. ఏం మాట్లాడుతావు నువ్వు? నీకు తలకాయ లేదు, మాకు సిగ్గు లేదు ఇడికి రావడానికి, అంతే. ఏం లేడా? మీ అధికారులు గాడిదలు కాదు అన్నారు. వాళ్ళకి ఎంత డబ్బులు పోతానే, ఎవరెవరు కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తా అన్నారో ఏమో, ఏం సచ్చిండ్రో.
ఇదేదే ఇది విచిత్రంగా మాట్లాడతాను. మొత్తుకుంటా అన్నారు గీవే అని. ఒక్కటి సరిగా లేదు, ఒక కూర బాగలేదు, మొత్తుకుంటా అన్నారు. 2 ముక్కలు సార్ కుయ్యమ్మరు అంటే వాళ్ళు నువ్వు 7-8 అంటాను, ఏదో 3-4 కూడా కాదు. నువ్వు మరీ చిత్రం మనిషి ఉన్నట్టు చెప్పేదానికి కూడా అర్థం లేదు పర్థం లేదు. మళ్ళీ మీకు సిగ్గు లేక మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తారు మాకు. ఇక్కడ పెట్టేది చేత కాదు, పోతారు పురుగులు పడి దొక్కొని పోతారు, అట్ట పోరు. మీరు అనుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా సంపాదించుకుంటాను, బ్రహ్మాండంగా ఎవరు పెడతాం లేకుంటే లేదు అని కాదు. ఉంది అన్నోసాట పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఏమండి ఏమి కొంచెమన్నా కాన్సన్ట్రేట్ చేయండి. ఏమొస్తూ ఉన్నాయి వెజిటబుల్స్ ఇవన్నీ, కూరగాయలు ఇవన్నీ ఏమొస్తూ ఉన్నాయి, ఏం పెడతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు. సరే ఆ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎంతసేపు నీళ్లు లేవు, వర్కర్లు లేరు, క్లీనింగ్ లేదు, ఇది తప్ప క్వాంటిటీ ఎట్లా వస్తూ ఉంది ఏందని చూసే నాదులు లేడు ఈడ. మళ్ళా ఇంకా తెలివి ఉండాలా ఏమన్నా లేదండి. ఏడండి ఏం మరి అంత ఘోరమా? ఆ పూరీలు అది ఏంది అప్పడాలు చేసినట్టు చేసి పెడతా ఉన్నారు. పిల్లలు అందరూ గోడ అంటా ఉన్నారు. ఏమో మమ్మల్ని మాట్లాడేయడంలే పిల్లలు. ఏడా చూడలే నేను ఇంతగానం, ఇంత కంప్లైంట్లు ఇంత ఇది నేను ఏడా చూడలే. ఊరికే పేరు కట్టుకున్నాం అన్ని భవనాలు బ్రహ్మాండంగా, అంతే. విషయం లేదు. ఊరికే మనం చూపడాలకు పెద్ద బిల్డింగులు అంతా, ఇంత తప్ప ఏం లేదు. ఫుడ్ విషయంలో ఇది కరెక్ట్ కాదండి. మేము మీ అధికారులకు చెప్తాం, చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్. చెప్తా ఉన్నా, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, మీరు నాకు తెలుసు సార్ అని మీరు, ఆయన తెలుదని ఆయన, ఇష్టం వచ్చినట్టు 7 ముక్కలు అంటున్నావయ్యా. నీతో మాట్లాడడం నా కర్మ, అంతే. ఏం లేదు, నాకు సిగ్గు లేదు, అంతే. మాట్లాడతాం మీ ఆఫీస్ మీ అధికారులతో.